ఏదైతే జగన్‌ని ఏ పాయింట్ అయితే విమర్శించారో అదే పాయింట్‌తో ఇప్పుడు స్టేట్మెంట్లు వీళ్ళు ఇస్తున్నారు. ఇద్దరి మధ్యన పెద్ద తేడా ఏం లేదు. రూపాయి ఎక్కువ. చంద్రబాబు నాయుడు సంపూర్ణ రైతు రుణమాఫీ చేస్తాను 5 పైసలు ఇచ్చింది లేదు. ఎవరికి? ఒక 5,000, రూ. 6,000 అది కూడా అంతకుముందు లేట్ అవ్వడం వల్ల వచ్చిన వడ్డీలు కట్టుకోవడానికి సరిపోయింది. బాగా ధనవంతులైనోళ్ళు అప్పులెగ్గేసిన వాళ్ళకి మాత్రం ఓ 50,000, 70,000 డబ్బులొచ్చినాయి. తప్పించి మిగతా వాళ్ళకి రాలేదు. అందుకని జగన్ తనొస్తే అది చేయలేను గాని, రుణమాఫీ చేయలేను గాని ఒకళ్ళకి 12,500 ఇస్తానన్నాడు. చెప్పి చివరికి 7,500 ఇచ్చాడు. మిగతా 6,000 కేంద్రాన్ని లెక్క కట్టాడు. దాన్ని పదే పదే మీటింగులో ప్రస్తావిస్తా మాట తప్పను, మడమ తిప్పను అంటాడు. ఎట్లా మోసం చేశాడు చూడండి మీరు. నేను అట్ట కాదు 20,000 ఇస్తాను, ఒకేసారి ఇచ్చేస్తాను, కేంద్రంతో సంబంధం లేకుండా అని చెప్పారు. తీరా చూస్తే అన్నదాత సుఖీభవ ఫస్ట్ ఇయర్ ఇవ్వలేదు. రెండో ఏడాది ఇచ్చారు. ఇప్పుడు మూడవ విడత అంటే 3 దశలుగా ఇస్తున్నారు. ఒకేసారి కాకుండా 3 విడతలుగా ఇస్తున్నారు. ఆ మూడో విడత ఇవాళ అందులో ఏదైతే 8,985 కోట్ల రూపాయలు ఇస్తుంటే ఇందులో 2,425 కోట్లు కేంద్రం ఇస్తుంది. 6,560 కోట్లు రాష్ట్రానికి అనమాట. అట్లాగే టోటల్‌గా రాష్ట్రంలో 46,85,838 మంది రైతులకు లబ్ధి చేకూరబోతుంది. కౌలు రైతులకి ఆనాడు మోసమే, ఈనాడు మోసమే. సాధ్యం కావట్లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. అధికార పక్షంలో ఫెయిల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సేమ్ టైం జగన్‌తో పోల్చుకుంటే డబ్బులు ఎక్కువ ఇచ్చినట్టే. జగన్ టైంలో 7,500 ప్రభుత్వం తరపున ఇస్తే ఇప్పుడు రూ. 14,000 ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇస్తున్నట్టు.